మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన జిఎస్కే ఆర్ట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. జిఎస్కే అంటే గణేష్ సింగ్ కళాకార్, మన తూల్పేటలో. ఇక్కడ నిన్న వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా మన పెద్ద వినాయకునికి దగ్గర ఏంటంటే 2000 ఎవ్రీ ఇయర్ ఒక ట్రెండింగ్ గణేష్ అయితే ఉంటుంది. ఆ గణేష్ మాత్రం ఈ 2026లో మాత్రం ఆ గణేశుడు ఏంటిది ఏందని మాత్రం మొత్తం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ అలానే నీ అప్డేట్ కూడా అయితే మనం నిన్న చూసుకున్నట్టయితే ఆ విగ్రహానికి ఐ పెయింటింగ్ కాలేదు. ఇప్పుడు వర్క్ అప్డేట్స్ ఎంతవరకు వచ్చింది ఏందని మాత్రం వీడియో రూపంలో చూపిస్తా. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన గణేష్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మనం జిఎస్కే అంటారు. ఫస్ట్గా ఈ బొజ్జ గణపతి చూసుకున్నట్టయితే మన సిద్ధి గణపతి చూసింది కదా. సిద్ధి గణేష్ ఏ విధంగా ఉన్నది ఏంటంటే నిన్న వచ్చేసి ఏంటంటే అప్డేట్లో ఇలా ఇంకా ఐ పెయింటింగ్ కాలేదు. ఇవాళ చూసుకున్నట్టయితే ఐ పెయింటింగ్ అయినాక మాత్రం గణేశుడు మాత్రం ఏ విధంగా ఉన్నది ఏంటి అని మాత్రం మీకైతే చూపిస్తాను చాలా క్లియర్గా. నా భారీగా బొజ్జ గణపయ్య చూసింది కదా. ఇక్కడ రైట్ సైడ్న సిద్ధి అమ్మవారు అండ్ లెఫ్ట్ సైడ్న రిద్ధి అమ్మవారు అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు గణేశునికి ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ అయితే మాత్రం టోటల్గా మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా చాలా చాలా రెండుగా భారీగా ఆభరణాలు అయితే రావడం జరిగింది బొజ్జ పైన. అండ్ అలానే ఇంకా చూసుకోవచ్చు కడాలు, కాళ్ళకు కడాలు కూడా బొజ్జ పైన పాము, ఒక చేయి లడ్డు చేయి అండ్ ఒక చేయి ఆశీర్వాదం చేయి, ఒక చేయి చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్న తామరపు, ఒక చేతిలో పారస్. అండ్ అలానే గణేశునికి రైట్ సైడ్న చూసుకున్నట్టయితే రిద్ధి అమ్మవారు అండ్ అలానే లెఫ్ట్ సైడ్న చూసుకుంటే సిద్ధి అమ్మవారు. ఇంత అమ్మవార్లు కూడా వచ్చేసి స్మైలింగ్ ఫేస్తోనైతే మాత్రం ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను అమ్మవారి స్మైలింగ్ ఫేస్ ఎంత బ్రహ్మాండంగా ఉందో. శారీ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే పింక్ కలర్లో అయితే ఉండడం జరిగింది. చూడండి, సారీ బ్రింజాల్ కలర్లో ఉండడం జరిగింది. మంచి స్మైలింగ్ ఫేస్తోని అమ్మవారు. అండ్ చేయి చూసింది కదా, ఆ చేతిలో కూడా ఓం. అలానే ఇక్కడ సిద్ధి అమ్మవారిని చూసుకోవచ్చు. సిద్ధి అమ్మవారు కూడా మంచి స్మైలింగ్తో అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న చేతిలో చూసుకున్నట్టయితే ఒక చేతిలో పారస్, ఒక చేతిలో తామరపు చూసింది కదా. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే మన త్రిశూలం ఉంది అండ్ అలానే ఓం, అడ్డబొట్టు అండ్ మన శివుంది మూడో కన్ను ఉంటాయి కదా, అది కూడా అయితే ఉండడం జరిగింది. చూడండి ఎంత మంచి గ్లోయింగ్తో అయితే మాత్రం గణేశుడు అయితే మాత్రం ఉండడం జరిగింది. తొండం పైన మంచి డిజైనింగ్ వర్క్ వచ్చేసి మన సిద్ధి గణపతి అయితే అంటారు. చూసింది కదా. అండ్ అలానే పంచ వచ్చేసి ఎల్లో కలర్లో, ఇంకా మేబీ నాకు తెలిసి ఇంకా షేడింగ్స్ వస్తాయి అనుకుంటున్నా. షేడింగ్ వర్క్ అయితే మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. చూసుకోవచ్చు మంచి నీట్ ఫినిషింగ్తో అయితే మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా అప్డేట్ అయితే చూద్దాం. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా పంచకైతే మాత్రం సేమ్ యాస్టిస్, ఇంకా కలరింగ్ అయితే కంప్లీట్ కాలేదు. నిన్న మనం వచ్చినాం కదా, చూపించిన నిన్న మీకు సేమ్ అదే విధంగా అయితే మాత్రం ఉండడం జరిగింది. అండ్ తొండం పైన కూడా వర్క్ అయితే మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. పంచకు ఇంకా కలరింగ్ కాలేదు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ విగ్రహాన్ని కూడా చూసుకోవచ్చు. ఇంకా పంచ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఆభరణాలు మాత్రం టోటల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి వారి కాన్సెప్ట్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం కదా. అండ్ భారీగా గజమాల కూడా అయితే ఉండదు. ఇక్కడ సేమ్ ఈ మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే వర్క్ అయితే మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకోవచ్చు. మహారాజా స్టైల్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఈ గణేష్ని హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ డ్రాప్న మహాదేవుడు చూడండి, త్రిశూలాలు అయితే మాత్రం బ్యాక్ డ్రాప్ అయితే రావడం జరిగింది. పంచ బ్లూ కలర్ అండ్ బార్డరింగ్ చూసుకోవచ్చు. మంచి డిజైనింగ్ వర్క్తో బార్డరింగ్లో అయితే రావడం జరిగింది. ఫేస్లో మంచి గ్లోయింగ్. ఈ చిన్న గణేష్ ఎంత బాగుందో. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకా పంచ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. మంచిగా సింహాసనానికి ఒరిగి అయితే గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసింది కదా, మన కృష్ణునికి అయితే మాత్రం అప్పుడు ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. కృష్ణునికి కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది.
అండ్ పగడి చూసింది కదా, పగడికి కూడా కలరింగ్ వర్క్ అయితే మాత్రం టోటల్గా కంప్లీట్ కావడం జరిగింది. ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా నీట్గా చాలా బాగుంది కదా. అండ్ మూసికు చూసుకోవచ్చు గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. నెయిల్ పెయింట్ కూడా ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ చేతిలో కూడా ఓం ఇది కంప్లీట్ కావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఇక్కడ మన చూసుకోవచ్చు, కొంచెం జూమ్ తగ్గిస్తున్నా. ఇక్కడ మన గజరాజ్ ఫేస్ అయితే మాత్రం ఇంత బ్రహ్మాండంగా నీట్గా మాత్రం ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. చూడండి చాలా బాగుంది కదా గజరాజ్ ఫేస్ గణేష్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. నిన్న కూడా అప్డేట్లో కూడా ఈ విగ్రహానికి ఇంకా పంచ కలర్ అనేది కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో మన గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఆభరణాలు మాత్రం న్యాచురల్గా ఆభరణాలు అయితే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అయితే మాత్రం ఆభరణాలు ఉండడం జరిగింది. చూడండి ఇంత కుందన్ వర్క్ మాత్రం చాలా హెవీగా, అండ్ తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్తోని ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా నీట్గా రావడం జరిగింది. పగడి కూడా కుందన్ వర్క్ అయితే పెట్టడం జరిగింది. చూడండి ఒక చేతిలో పారస్, ఒక చేతిలో త్రిశూలం చూసింది కదా. బొజ్జగనపై ఎంత బ్రహ్మాండంగా సెట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగిందో చూసుకోవచ్చు. కండువా చూసుకున్నట్టయితే బ్లూ కలర్లో స్కై బ్లూ అండ్ గోల్డ్ కలర్లో పంచ, అండ్ చేతిలో కడాలు, అండ్ ఒక చేతిలో మోదక్, ఒక చేయి ఆశీర్వంజయ్. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా ఇంకైతే చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ముంబై మోడల్ గణేష్ ఇది చూసుకోవచ్చు. ఈ గణేష్ చూసుకున్నట్టయితే నిన్న మనం వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ కుందన్ వర్క్ అనేది కిరీటం పైన అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు తొండం పైన కూడా కిరీటం వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. రౌండ్గా గణేశునికి తొండం అయితే తిరిగి అయితే ఉన్నది. చూడండి 6 హ్యాండ్స్తో అయితే మాత్రం ఈ గణేశుడు అయితే ఉన్నది. అండ్ పంచ చూసుకుంటే లైట్ గ్రీన్ కలర్ కమర్ పట్టా బ్రౌన్ కలర్తో అయితే రావడం జరిగింది. ఇంకా మేబీ నాకు తెలిసి ఇంకా బ్యాక్ డ్రాప్స్ వస్తాయి అనుకుంటున్నాను. అయితే చూసింది కదా ఒక్కసారి ఐ పెయింటింగ్ మాత్రం ఎంత నీట్గా అయితే మాత్రం ఐ పెయింటింగ్ ఉన్నది. చూడండి చూసింది కదా, జూమ్ చేసి చూపిస్తానా కొంచెం ఐ పెయింటింగ్ చూసుకోవచ్చు. ఐస్ మాత్రం ఎంత మంచి గ్లోయింగో చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన ముంబై మోడల్ విగ్రహమే. చూడండి మహారాజా స్టైల్ అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. 3 ఫేస్ లయన్ ఫేస్ అండ్ 2 లయన్స్ అయితే ఉండడం జరిగింది. బ్యాక్ డ్రాప్న రెడ్ కలర్తో రావడం జరిగింది. అండ్ పంచ చూసుకుంటే ఎల్లో కలర్లో అండ్ మంచి డిజైనింగ్ వర్క్తోని కమర్ పట్టా గ్రీన్ కలర్తో అయితే రావడం జరిగింది. అండ్ చూసింది కదా ఈ విగ్రహం ఎంత బాగుందో. అండ్ కుందన్ వర్క్ కూడా కిరీటానికి అయితే కుందన్ వర్క్ అయితే కొంచెం హెవీగా అయితే రావడం జరిగింది. చూడండి తొండం పైన కానివ్వండి ఎంత బాగుందో. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ మన ముంబై మోడల్ విగ్రహం. ఈ విగ్రహం చూసింది కదా, ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే ఇంకా ఏం పెట్టలేదు అన్నవాళ్ళు. ఇక్కడ పగడికి కిరీటానికి చూడండి ఎంత మంచిగా కుందన్ వర్క్ అయితే రావడం జరిగిందో. ఐస్లలో కూడా మంచి గ్లోయింగ్తో అయితే రావడం జరిగింది. ఈ గణేశం చూసుకున్నట్టయితే ఒక 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. మంచి ఒక కాలు సింహాసనం పైన పెట్టుకొని అయితే గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూసింది కదా సేమ్ అంటే ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఏంటంటే కొంచెం లాంగ్ నుంచి చూపిస్తాను మీకు చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే అయితే కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బ్రహ్మాండం ఉందంటే మహారాజా స్టైల్లో గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. చూడండి అండ్ బ్యాక్ డ్రాప్న మహాదేవుని ఫేస్ త్రిశూలం చూసింది కదా ఎంత మంచిగా ఉందో. చూద్దాం ఇక్కడ కుందన్ వర్క్ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది కుందన్ వర్క్ అండ్ ఐ పెయింటింగ్ అండ్ ఇక మీకు తెలుసు గణేష్ సింగ్ కళాకారు వాళ్ళది ఏ విధంగా ఉంటుంది ఏంది కలరింగ్ వర్క్ అనేది. ఓకేనా, కొంచెం ఫాస్ట్గా అయితే మాత్రం బుకింగ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే విగ్రహాలు అనేవి చాలా ఫాస్ట్గా అయితే మాత్రం బుకింగ్ అయితే అయిపోతున్నాయి. ఇక్కడ మన ముంబై మోడల్ విగ్రహాలైనా బొజ్జగన పయ్యలు కానివ్వండి, ముంబై మోడల్ విగ్రహాలు కానివ్వండి కొంచెం ఫాస్ట్గా అయితే మాత్రం బుకింగ్ అయితే కావడం జరుగుతుంది. చూసింది కదా చిన్న విగ్రహం అయినా ఇంత భారీగా అయితే మాత్రం కుందన్ వర్క్ అయితే అన్నవాళ్ళు అయితే చేయడం జరిగింది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపించడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్ ని. ఎందుకు వస్తాను.